వెల్కమ్ టు మెగా 9 టీవీ. సాధారణంగా వరదల్లో కొట్టుకుపోయిన కార్లు, మోటార్ సైకిళ్ల గురించి తరచూ వార్తల్లో వింటూ ఉంటాం. కానీ బంగారం కొట్టుకుపోవడం ఎక్కడైనా విన్నారా? అది అంతా ఇంతా కాదండోయ్. ఏకంగా 12 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో వాటిని వెతకడానికి స్థానిక ప్రజలు పోటీ పడ్డారు. జూలై 25న చైనాలోని ఓ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాంగ్జీ ప్రావిన్స్లోని వుచి కౌంటీ అనే ప్రాంతం సముద్ర తీరానికి సమీపంలో ఉంటుంది. కొద్ది రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఆ ప్రాంతంలో ఉన్న లావో ఫెంగ్జియాంగ్ ఆభరణాల దుకాణాన్ని యజమాని ఎప్పటిలాగే వచ్చి తెరిచారు. కుండపోత వర్షాలకు అప్పటికే ఆ ప్రాంతమంతా జలమయమయ్యింది. నిమిషాల వ్యవధిలోనే దుకాణం ముందు నీరు ఉప్పొంగి 1 మీటరు కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకుంది. ఇంతలో యజమాని చూస్తుండగానే వరద నీరు షాప్లోకి చేరి తన కళ్ల ముందు నుంచే నగలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ప్రస్తుతం మార్కెట్ ధరల ఆధారంగా కొట్టుకుపోయిన గోల్డ్ విలువ 10 మిలియన్ యువాన్లు, అంటే భారత కరెన్సీ ప్రకారం 12 కోట్ల మేర ఉంటుందని షాప్ యజమాని తెలిపారు. దాదాపు 20 కిలోల బంగారం వరద ప్రవాహంలో గల్లంతయిందని పేర్కొన్నారు. వాటిలో హారాలు, గాజులు, ఉంగరాలు, చెవిదుద్దులు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు ఉన్నట్లు షాప్ యజమాని తెలిపారు. సేఫ్ బాక్స్ లో రీసైకిల్ చేసిన బంగారంతో సహా భారీ నగదు కూడా ఉన్నట్లు తెలిపారు. వరదల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కారణంగా దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలు పనిచేయలేదన్నారు. అయితే వరదల్లో కొట్టుకుపోయిన వెంటనే తమ కుటుంబ సభ్యులు, షాపులో పనిచేసే సిబ్బంది నగల కోసం విశ్వ ప్రయత్నాలు చేశామని, 2 రోజుల పాటు తీవ్రంగా గాలించిన కేవలం 1 కిలో బంగారాన్ని మాత్రమే పొందగలిగామని వెల్లడించారు. అయితే ఈ ఘటన వార్త దావానంలా వ్యాపించడంతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున బంగారు వేటలో భాగమయ్యారు. కొందరు మెటల్ డిటెక్టర్లను సైతం ఉపయోగించి కొట్టుకుపోయిన నగలను వెతకడం ప్రారంభించారు. వరద నీరు తగ్గుముఖం పట్టగానే బురద, చెత్తా చెదరం మధ్య బంగారు ఆభరణాల కోసం ప్రజలు వెతుకుతున్న దృశ్యాలు ఆశ్చర్యం కలిగించాయి. కొందరు స్థానికులు కొట్టుకుపోయిన కొన్ని వస్తువులను కనుగొన్నట్లు నివేదించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కడి కూడా దుకాణ యజమానికి తిరిగి అప్పగించలేదని తెలుస్తోంది. బంగారం కొట్టుకుపోయి రోజులు గడుస్తున్నా స్థానికులు ఇంకా వెతుకుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.